నమస్కారం. 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన సర్పంచ్ అభ్యర్థి బుక్కే ప్రవీణ్ గారి రేంజ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు అవతల అభ్యర్థులు ఓడిపోతామనే భయం వాళ్ళకు పట్టుకుంది. అందుకనే రకరకాల పుకార్లు ఇవాళ నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా టీం మీద వాళ్ళు బురద చల్లబోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే మాకు తెలిసిన సమాచారం మేరకు ఏమిటంటే చందు నాయక్కి దగ్గర మేము డబ్బులు తీసుకొని అటువైపు ఓటేస్తామన్న ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన ప్రచారం. ఇది మీకు దమ్ముంటే చేతనైతే ప్రజల మధ్యలోకి వెళ్ళండి, మీరేం చేస్తారో చెప్పండి, గెలవండి. అంతేగాని ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ పరుడు మీద ఇటువంటి అబండాలు వేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మేము ప్రజలు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీ ఆటలు ఇక చల్లవు. మీకు ఇంటికి పంపించే రోజు 11వ తారీఖు సాయంత్రానికి మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ అక్కడికి పంపిస్తారు. మీకు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీరు చేసేది చెప్పేది ఏం చేస్తారో చెప్పుకొని ఓట్లాడుకోండి. అంతేగాని ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఖబర్దార్, ప్రజలు మాత్రం మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి బుక్కే ప్రవీణ్ గారి తరఫున ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం. ఐటీసీ సిఐటి యూనియన్ తరఫున నేను సంపూర్ణ మద్దతు ఇప్పటికే చెప్పాను. నేను మన ప్రవీణ్ గారు సర్పంచ్ అయిన వెంటనే పరిశ్రమలో జరుగుతున్నటువంటి 14వ వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరగకుండా యాజమాన్యంతో లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వారికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి ఆపై మంచి శిక్షణనిచ్చి చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగ యువతకి స్థానిక పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా సరే అది తాత్కాలికం. 5 సంవత్సరాలు మీరు పరిపాలన చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున భూమి సేకరించి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నారు. దయచేసి ఒక్కసారి మన ప్రవీణ్కి అవకాశం ఇవ్వండి. రేంజ్ గుర్తుపై ఓటు వేయండి. పెద్ద పంచాయతీకి సరైన సంత ప్లేస్ లేదండి. ఎక్కడో రోడ్ ట్రాఫిక్ మధ్యలో చిన్న సందులో పెట్టుకోవడం చాలా దుర్మార్గం. అలాగే యువతకు కూడా క్రీడా ప్రాంగణం లేదు, మరియు శ్మశాన వాటిక లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి. దయచేసి 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో సారపాక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. రేంజ్ గుర్తుకే, రేంజ్ గుర్తుకే, రేంజ్ గుర్తుకే, గుర్తుకే ఈరోజు నమ్మశక్యం లేదు. ఈరోజు జనాలు ఏంటంటే ప్రజల్ని బుక్కే ప్రవీణ్ని ఆదరిస్తున్నారు. కావున వారు ప్రతి ఒక్కటే మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు బుక్కే ప్రవీణ్ గెలుస్తున్నాడు. మీ యొక్క అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా సారపాక గ్రామ ప్రజలకి ఉదయపూర్వక నమస్కారాలు. 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో 8వ నెంబర్ సీరియల్ నెంబర్ రేంజ్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించుకోగలరని నా ప్రార్థన. ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండబోతున్నా. కాబట్టి నా ముఖ్య ఎజెండా ఏంటంటే సారపాక గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే నేనంటూ ఒక నాయకుడిగా ఉండి అవి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ బరిలో ఉండబోతున్నా. కాబట్టి ఆ ముఖ్యమైన ఒక 4 పాయింట్లు చెప్తానండి సమస్యల గురించి. చాలా సమస్యలలో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒకటి ఇంటి పన్నుల సమస్య అండి. ఇంటి పన్ను సమస్యలు అంటే ఇంటి పన్ను సమస్య అని చెప్పడం కాదు. ఇంటి పన్నుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు దాదాపుగా సారపాకలో 6,000 ఇళ్ళు ఉంటే అందులో ఓన్లీ 2,000 ఇళ్ళకే నెంబర్లు ఉన్నాయండి. మిగిలిన 4,000 ఇళ్లకు నెంబర్లు లేవు. ఉన్న 2,000లో కూడా సగం నెంబర్లకి వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఉండడం, ఇంకొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం, చాలా సమస్యలు ఉన్నాయండి. దయచేసి ఇంకో సమస్య ఏంటంటే, అలాగే రెండో సమస్య ఏంటంటే మన ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం ఉందండి. ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం అంటే దాదాపుగా అసైన్మెంట్ పట్టాలు కలిగి ఉన్న 110 మంది రైతులు, మళ్ళీ పోతే 5 విలేజెస్, ఒడియా క్యాంపు, రాజీవ్ నగర్, విజయనగరం తండా ఈ ఫారెస్ట్ సరిహద్దులో ఉండడం వల్ల ఈ విలేజెస్ అన్నీ ఇంటి పన్నుని రాకుండా కోల్పోతున్నారు. కాబట్టి
మనం ఇటు సమస్యను కూడా ముఖ్య సమస్యగా గమనించాలని కోరుకుంటున్నా. మరియు ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిలే కానీ పేరుకు మాత్రమే ఉంది, అందులో ఒక టాబ్లెట్స్ లేవు, ఏం లేవు, సరి అయిన డాక్టర్ లేరు. కాబట్టి ఇది కూడా ఒక పెద్ద సమస్యగా గమనించగలరని కోరుకుంటున్నా. మరియు అలాగే మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకి నమస్కారం. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు స్టార్ట్ చేయడం అనేదంటే, ముఖ్య ప్రవీణ్ మీద కొంతమంది నాయకులు కానీ ఓటమి భయం పట్టుకుంది. వారికి దుష్ప్రచారాలు ఎలాంటి అంటే, ఇంకో అభ్యర్థి దగ్గర కోట్ల డబ్బులు తీసుకొని వారికి మద్దతు ఇస్తున్నట్టు గెలవడం చేతకాక యువకుల్ని చూసి జనాల్లో ఆదరణ చూసి వాళ్ళకి ఓటమి భయం మొదలైంది. అలాగే ఈరోజు బయట చూస్తుంటే వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈరోజు యువకుడైన బుక్యా ప్రవీణ్కి జనాల్లో మంచి ఆదరణ, వారి ఆశీస్సులు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఒక యువకుని నమ్ముకొని ఈరోజు కొన్ని వందల మంది యువకులు ఈరోజు తిరుగుతున్నారంటే అది ఆషామాష కాదు. గ్రామాల్లో కానీ మహిళలు కానీ ఎంతోమంది ఈరోజు దీవించడం ఆశీర్వదిస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ బుక్యా ప్రవీణ్ గెలిచిపోయాడు. ఇంకోసారి అలాంటి ప్రవీణ్ మీద దుష్ప్రచారాలు కానీ ఇలాంటివి చేస్తే ఈరోజు నమ్మశక్యంగా లేరు ప్రజలు. వారికి ఒకటే చెప్తున్నాం, గతంలో సర్పంచులు కానీ మాజీలు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి ఇప్పుడు చేసి చూపిస్తామంటే 10 ఏళ్ళు చూశారు ప్రజలు. ఈసారి నమ్మశక్యం లేదు. కొత్త తరాన్ని యువతరాన్ని ఆదరిస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలు యువతను ముందుకు పంపించి, గతంలో చూసాం ఈరోజు కొంతమంది మాజీలు ప్రెస్ మీట్లు పెట్టి మంచి సిట్టింగ్ చేయాలి, ఫలానా ఏరియాలో అలాంటి ఒకటి పెట్టాలి, పార్కులు చేయాలి, ఇంటి పనులు చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లు చేస్తున్నారు. అతని వల్లే అవుతుందని. అవన్నీ పాత రోజులు. కొత్త తరం వచ్చింది.